హై వ్యూవర్స్, ఈరోజు శివప్రసాద్ వి ఛానల్లో ఒక వీడియో పెట్టాం. ఏ సెలబ్రిటీలు ఏ రకంగా మన ఈ సమాజానికి సంబంధించి మన దేశానికి సంబంధించి సిచ్యువేషన్ వైజ్ రెస్పాండ్ అవుతున్నారు ఏంటి అన్నది, అండ్ మన సమాజంలో మూర్ఖులు అనేటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటో మొత్తం దాన్ని ఇంక్లూడ్ చేసి చెప్పాను. డిస్క్రిప్షన్లో వీడియో లింక్ కూడా ఇస్తాను, చూడండి. వీలైతే శివప్రసాద్ వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు నచ్చిన వీడియోస్ చూడండి. ఎందుకంటే నాకు ఇంకా మానిటైజేషన్ అవ్వడానికి జస్ట్ ఒక 300 వాచెస్ వస్తే సరిపోతుంది. ఓకేనా? ఇక మెయిన్ కంటెంట్లోకి నెక్స్ట్ చూడండి. హై వ్యూవర్స్, నేను గతంలో చాలాసార్లు చెప్పాను, మన భారతదేశంలో ముస్లింల కంటే కొంతమంది, అందరు కాదు కొంతమంది క్రైస్తవులు ఉన్నటువంటి అమాయకులు, అజ్ఞానులు, లేదు పాస్టర్లు ఏది చెప్తుంది నమ్మేవాళ్ళు, వాళ్ళు చాలా చాలా ప్రమాదకరం. ఈవెన్ వాళ్ళ కుటుంబానికి వాళ్ళు కూడా ప్రమాదకరం. ఇది చెప్పే ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నా. నెక్స్ట్ టైం నుంచి ఫూలిష్గా కామెంట్స్ పెడుతూ మోడీ గురించి కానీ, దేశం గురించి కానీ, మతం గురించి కానీ కామెంట్స్ పెడితే అది నేను డిలీట్ చేయను, ఇది బ్లాక్ చేయను, ఇస్తే స్క్రీన్ షాట్ కొట్టి మరి వెనకాల అటాచ్ చేస్తాను. మార్నింగు ఆడలో మొగలో నాకు తెలియదు క్రాస్ చెక్ చేస్తే పేరు ఊరు కూడా సరిగా లేవు. మోడీ వచ్చాకే దాడులు జరుగుతున్నాయి. ఈ రకంగా దేశంలో ఉగ్రవాదులు దాడులు జరుగుతున్నాయంట. మణిపూర్లో క్రైస్తవుల మీద దాడి చేయించింది ఎవరు? వీటన్నింటికి సమాధానం చెప్పండి అంటూ కామెంట్. నేను ఇలా డైలీ నాకు 1-2 తగులుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు చెప్పాను? హిందువుల కోసం మాత్రమే మోడీ ఉన్నాడు, ముస్లింలు అంటే కూడా పడతలేదు, అందుకే ముస్లిం అభద్రతా భావానికి లోనే కాల్పులు జరిపి మన రాబర్ట్ వాద్రా అన్నాడు, షర్మిల కూడా అదే అన్నారు. అవునా? మీలో కూడా కొంతమంది ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, లేదా బీజేపీ అంటే ఇష్టపడినటువంటి హిందువులు కూడా ఏమంటూ ఉంటారండి? మోదీ కేవలం రాజకీయం చేస్తూ ఉంటాడు, మోడీ ఆర్మీని కూడా అడ్డం పెట్టుకొని తన రాజకీయం కోసం వాడుకుంటూ ఉంటాడు, అసలు మోడీకి ముస్లింలు అంటే పడదు. అవునా? సోఫియా ఖురేషీ కల్నల్గా ఉన్నటువంటి తాను క్రాప్ సిగ్నల్ సంబంధించిన ఆర్మీలో దానిలో ఉన్నారు. ఈమె ఒక ముస్లిం, గుజరాత్లోని వడోదరా ప్రాంతం చెందినటువంటి పర్సన్. తన హస్బెండ్ తను మిలిటరీ పర్సన్, తను కూడా. వీళ్ళ నాన్న మిలిటరీలో చేసి రిటైర్ అయినాడు, వీళ్ళ తాత మిలిటరీలో చేసి రిటైర్ అయినారు. మరలా వాళ్ళ తాత మిలిటరీలో మోరల్స్ అండ్ ఎథిక్స్ అండ్ రిలీజియన్ వైజ్ మతానికి సంబంధించి, ముస్లింలకు సంబంధించి, మనం పుట్టుక ముస్లింలైనా మతం కన్నా ముందు దేశం ముఖ్యమంటూ, దేశమే మనకి కన్న తల్లి అంటూ, దేశానికి చేసే మంచి వల్లనే మన స్వర్గం పొందుతామంటూ, అల్లా కూడా దానినే స్వాగతిస్తాడంటూ, ఆర్మీలో ఉన్నటువంటి ముస్లింలందరికీ కూడా ఈయన సెమినార్ క్లాసెస్, మోరల్ క్లాసెస్, ఎథికల్ క్లాసెస్ ఇవి చెప్తూ ఉండేవాడు. ఆయన మనవరాలే మన సోఫియా ఖురేషీ. ఏకంగా బయోకెమిస్ట్రీలో పీజీ చేసింది. బట్ ఆ తర్వాత లేదు నేను ఆర్మీలోకి ఎంటర్ అవుతానని చెప్పేసి అని ఎగ్జామ్స్ అవన్నీ రాసి క్రాప్ సిగ్నల్స్లోకి ఎంటర్ అయింది ఆర్మీకి సంబంధించి. 2006లో కాంగోలో, ఏది ఆఫ్రికా అంటే కాంగోలో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి సంబంధించి శాంతి దళం అని ఒకటి ఉంటుంది. అందులో ఈమె 6 సంవత్సరాల పాటు పనిచేసిందండి. ఈమెకు ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు. కొడుకు పేరు సమీర్ అనుకుంటా. దెన్ ఆ తర్వాత 2016లో మల్టీనేషనల్ మిలిటరీ ఫోర్స్ సంబంధించి మిలిటరీ ఎక్సర్సైజ్ లాంటిది పూణేలో పెట్టారు. మొత్తం 18 దేశాలు పాల్గొన్నాయి. మొత్తం 18 దేశాలు పాల్గొన్నాయి, ఏషియన్ ప్లస్ కంట్రీస్ అన్నట్టు. ఓకే, మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ లాంటిది. అందులో మన భారతదేశం తరఫున ముందుండి నడిపించింది ఆమె. ఒక రకం మన భారతదేశానికి దాన్ని ఏం చెప్పాలి, ఆ మల్టీనేషనల్ ఆ ఈవెంట్కి సంబంధించి మిలిటరీ ఈవెంట్కి నాయకత్వం వహించింది ఈమె, ముందు నడిపించింది ఈమె. పిషప్న వచ్చిన 18 దేశాల్లో వన్ అండ్ ఓన్లీ లేడీ అంటే ఈమె మళ్ళీ ముందు నడిపించింది. ఒక ముస్లిం మహిళ. ఎలా 2016 అధికారులు ఎవరున్నారు? మోడీనే కదా. మరి ముస్లిం అమ్మాయిని ఎలా ముందు పెట్టాడు? 2006లో గ్లోబల్ పీస్ దానికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ తరఫున, ఐక్యరాజ్య సమితి తరఫున ఎలా పంపాడు? మరి ముస్లిం అమ్మాయి కదా. అరే బొర్రా బుద్ధులని మొండా కొడుకులారు అనకూడదని, బూతులు వాడకూడదని సరే నాకు కోపం వచ్చేస్తూ ఉంది. ఇంకా ఫులిష్ కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అందులో మేధావులు ముసుగుల పనికి మళ్ళీ వెధవలు ఉన్నారు. మరలా నేను ఓపెన్గా చెప్తున్నా, అందులో నాకు కనిపిస్తున్న వాళ్ళు ఎక్కువగా క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. హిందువులు ఒకళ్ళిద్దరున్నా సరే క్లోజ్ చేసుకున్నారు ఇప్పుడు. ఎందుకంటే కరెక్ట్ కాదురా బాబు, ఇది కరెక్ట్ సమయం కాదురా బాబు అని. ఎందుకంటే వాళ్ళు బీజేపీ పడదు కాబట్టి. నేను మరలా ఇదే చెప్తున్నా,
సోఫియా ఖురేషీ విషయంలోనే కాదండి, ఇంకా ఎంతోమంది మన దేశంలో నాణ్యమైనటువంటి గొప్పదైనటువంటి సేవలు అందిస్తూ ముస్లింలు ఉన్నారు. నేను అందుకే చెప్తాను, ముస్లింలు అందరూ టెర్రరిస్టులు అనొద్దు, తప్పది. కానీ టెర్రరిస్టులు అంతా ముస్లింలే, దానికి ఎన్నో సాక్ష్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. సో నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా బోల్డ్ ఎంతమంది ముస్లింలు ఉన్నారండి. రైస్ నేను ఒప్పుకుంటున్నా, వాళ్ళు మోడీని వ్యతిరేకించే వాళ్ళు 4-5 ఉన్నారు. అరే ఇందులో నీకు నచ్చంది ఏంటరా బాబు అన్నప్పుడు దాన్ని అటు సైలెంట్ అవుతాడు. ఎందుకంటే అడికి మోడీ అంటే పడదు, బీజేపీ అంటే పడదు, అంతే. మళ్ళీ దేశం అంటే ప్రాణాలను ఇస్తాడు. మళ్ళీ ఆడు ట్విస్ట్ చెప్పన, మళ్ళీ ఆడు గుళ్ళకి నాకన్నా ఎక్కువ వెళ్తాడు. ఇప్పుడు ఏమర్థమవుతుంది మీకు? పార్టీల వ్యతిరేకత ఉన్న వాళ్ళు కొంతమంది, మనుషుల మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు కొంతమంది, ఈ మత పిచ్చిన వాళ్ళు కొంతమంది. అలా ఈ దేశంలో మనుషులుగా లేరండి, విడిపోతూ ఉంటూ ఉన్నారు. ఈ సోఫియా ఖురేషీ విషయంలో ఈరోజు చాలామందికి అర్థం కావాల్సింది కూడా ఏంటంటే, ఎక్కడైతే నాయకత్వ లక్షణాలు ఉంటాయో, ఎక్కడైతే దేశభక్తి అనేది ఉంటుందో, ఎక్కడైతే ఎలిజిబిలిటీ అనేది ఉంటుందో దానినే ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు, దానినే ఎవరైనా ప్రోత్సహిస్తారు. అలా ఈ సోఫియా ఖురేషీ విషయంలో మోడీ కావచ్చు, మన దేశానికి సంబంధించి కావచ్చు, ఎస్ మా దేశంలో పుట్టినటువంటి ఎవరైనా కానీ, వాళ్ళది ఏ మతమైనా కానీ భారతీయులే, వారికి అర్హత ఉందా లేదో చూస్తాం, దెన్ వారికి సముచిత స్థానం కల్పిస్తాం అన్నది ఈరోజు సోఫియా ఖురేషీ నిజమైంది. ఎలా? ఆపరేషన్ సింధూర్, ఏ ఆడవారి నుదుటినైతే సింధూరాన్ని దూరం చేశారో, మోడీకి వెళ్ళి చెప్పుకో అంటూ ఆడవారిని బెదిరించారో, ఆ మోడీనే ఈరోజు వీళ్ళ రూపంలో ఏంటి మాట్లాడిచ్చాడు. ఏ రకంగా? మన వ్యోమికా సింగ్ అండ్ సోఫియా ఖురేషీ. కమింగ్ టు వ్యోమికా సింగ్, తాను వచ్చేసి చదువుకుంటున్న సమయంలోనే తను పైలట్ అవ్వాలని కోరిక, అది కూడా ఇలాగ ఆర్మీలో చేరాలని. దెన్ పేరెంట్స్ చెప్పింది, ఓకే అమ్మ అన్నారు. దెన్ ఎన్సీసీలో జాయిన్ అయింది. దెన్ ఎయిర్ ఫోర్స్ వింగ్, ఎన్సీసీలో కూడా 3 వింగ్స్ ఉంటాయి అన్నమాట, ఆర్మీ, నేవల్ అండ్ ఎయిర్ ఫోర్స్. దెన్ ఎయిర్ ఫోర్స్ దానిలో జాయిన్ అయింది. ఎన్సీసీ అయిపోయింది, తను ఇంజనీరింగ్ చేసింది. ఇక ఆ తర్వాత దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ రాసేసి క్వాలిఫై అయింది. ఇక ఆ తర్వాత నెమ్మదిగా అంచెలంచెలుగా ఎదుగుతూ కీలకమైనటువంటి ఎన్నో ఆపరేషన్స్, కీలకమైనటువంటి ఎన్నో ట్రయల్స్, కీలకమైనటువంటి కొత్త ఆధునిక టెక్నాలజీతో ఉన్నటువంటి విమానాలు, హెలికాప్టర్లు నడుపుతూ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో కూడా 100 కిలోమీటర్ల అంటారు, 1000 మీటర్ల ఎత్తులో, 1000 అడుగుల ఎత్తులో కూడా అక్కడ ఒక రకంగా గాలి కూడా అందాలంటే ఇబ్బంది ఉండేది, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ. అటువంటి చోట కూడా అద్భుతంగా హై ఎండ్ విమానాలను, హెలికాప్టర్ నడిపినటువంటి ఘనత మన వ్యోమికా సింగ్ది. అటువంటి వ్యోమికా సింగ్ ఎయిర్ కమాండర్ అన్నట్టుగా ఆమెను పెట్టున్నారు, అండ్ కల్నల్ అన్నట్టుగా మన సోఫియా ఖురేషీని ముందు పెట్టారు ఈరోజు మన మోడీ గారు. ఏ రకంగా? ఆపరేషన్ సింధూర్ పేరిట ఆడవారి సౌభాగ్యాన్ని దూరం చేశారు కదరా మీరు. ఆ ఆడవారి చేతే ఈరోజు మా దేశం యొక్క గొప్పతనాన్ని ముందు ఏమంటారు, మా దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి మేమేం చేశామన్నది, మా ఆపరేషన్ సింధూర్ ప్లాన్ ఏంటన్నది వాళ్ళ ద్వారా చెప్పిస్తానంటే చెప్పించాడండి. మధ్యలో విక్రమ్ మిస్త్రీ అనుకుంటా, అతను వచ్చేసి విదేశాంగ శాఖ కార్యదర్శి. సో వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఏ ఆడవారిని అయితే తక్కువ చేశారో అదే ఆడవారి చేత ఉగ్రవాదులని అంతమొందించారు, అదే ఆడవారి చేత ఈరోజు ప్రపంచం మొత్తాన్ని కూడా భారతదేశం ఒక ఘనత చాటారు. ఆపరేషన్ సింధూర్ అన్నప్పుడు కులం ఏదైనా, మతం ఏదైనా, బొట్టు పెట్టుకోకపోయినా సింధూరం అన్నప్పుడు ఈ భారతదేశంలో దానికి సమున్నత స్థానం ఉందన్నట్టు. సింధూరం అన్నప్పుడు మహిళల యొక్క రక్త తిలకంగా మొన్న పహల్గామ్ ఘటనలో మారిందన్నట్టు, ఆ రక్త తిలకంతో ఈరోజు మొత్తాన్ని దహనం చేశామన్నట్టుగా ప్రూవ్ చేశారు మన మోడీ అండ్ మన మిలిటరీ సిబ్బంది. ఈ మిలిటరీలోనే ఆర్మీ, నేవల్, ఎయిర్ ఫోర్స్ అంతా వస్తారు. ఇప్పుడు చెప్పండి, ఇంకా కూడా కులం, మతం, పిచ్చంటూ దొర్లుకుంటూ కొట్టుమిట్టాడుకుంటూ పాస్టర్ చెప్పింది, చర్చిల్లో చెప్పింది, మసీదులో చెప్పింది, గుడుల్లో చెప్పింది, వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది, మొత్తం ఒళ్ళంతా పులుముకుందామా? నిజమేంటి, అబద్ధం ఏంటి అన్నది ఆలోచించుకొని దాని తగ్గట్టు అడుగు వేద్దామా ఆలోచించుకోండి. నేను మరలా చెప్తున్నాను, దేశం విషయంలో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, దేవుడైన తర్వాతే, కన్న తల్లైనా కన్న తండ్రి అయిన తర్వాతే, చివరికి నీ ప్రాణమైన తర్వాతే దేశమే ముందు. మరీ దారుణంగా ఆడ మన ప్రాణం పైన ఏం చేయలేమని అనుకున్నప్పుడు అప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోండి. బట్ అక్కడ మనం ఎఫర్ట్స్ పెడితే దేశానికి మంచి జరిగిద్దాం అనుకున్నప్పుడు ఎఫర్ట్స్ పెట్టండి. అలా అని చెప్పేసి ఏమి చేయలేము, చావనాన్ని చేద్దాంలే ఇటువంటి పిచ్చి పనులు చేయకండి. చేతనంత వరకు మంచి చేయండి, మంచి చేయలేనప్పుడు సైలెంట్గా ఉండండి, అంతే తప్ప నోరు తెచ్చి అడ్డదిడ్డంగా మాత్రం వాక్కండి. ఇప్పటికైనా తెలుసుకోండి, హిందువులు అంటేనే మోడీకి ఇష్టం, ముస్లింలు అంటే పడదు, క్రైస్తవులు అంటే పడదు, ఇట్లా సొల్లు కబుర్లు మాత్రం దయచేసి నుంచి వాక్కండి. ఇక నుంచి నేను స్క్రీన్ షాట్లు తీసి మరి నేను అటాచ్ చేస్తా. దెన్ పోలీసులు అవి చూసి IP అడ్రస్ వెతికి మరి మీ తాట తీసి ఆరేస్తారు చెప్తున్నా.